హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు దుర్గా నేను విజయవాడ వెళ్తున్నాను అంటే రేపు రానని ముందుగానే చెప్పమన్నానని నిన్ననే చెప్పేసి వెళ్ళిపోయిందండి. నేను మామూలుగానే ఐదింటికల్లా లేచి మొహం కడుక్కొని టీ తాగి ఇలా బయటకు వచ్చేటప్పటికే కోతులు నైట్ అంతా మేడ మీద పడుకొని తెల్లారి ఆ మొక్కలన్నీ పీకి చిన్న చిన్న కుండీలన్నీ కింద పడేసి గందరగోళం చేసి పెట్టినాయండి. ఏం చేయాలి ఇంకా? ఎలాగైనా శుభ్రంగా చేయాల్సిందే అనుకోండి. కాకపోతే అవన్నీ కింద పడేసి మామిడికాయ మొక్క లెగిస్తే నేను వస్తే ఒక చిన్న పాట్లో పెట్టాను. పెడితే అది కూడా గుంజి కింద పడేసినాయండి. కోతులు పాపం చిన్న చిన్న చిగుర్లు మొగ్గలు అన్నీ తుంపి కింద పడేసి ఆ విధంగా చేసింది. ఇంకా సిరామిక్ పాట్స్ జోలికి అయితే వెళ్ళలేదు. లేకపోతే అవి చాలా కాస్ట్ కదా, పగిలితే అసలు ఎందుకు పనికిరావు అవి. ఇదిగోండి, అది మామిడికాయ మొక్క అందులో పెడితే ఇంకో చిన్న దాంట్లో మట్టి అంతా కింద పడేసి రెండు ఆ కుండీలలో చాలా పని పెట్టినాయండి. ఎంత కష్టపడి పెంచుకున్నా కూడా ఒక్క నిమిషంలో ఆ పిల్ల కోతులేనండి అన్నీ అదెక్కను ఇదెక్కను మొత్తం గుంజి పడేను అలా చేస్తాయి. ఆ పెద్ద కోతులు అయితే జోలికి రావు, తినే ఉంటేనే వస్తాయి తప్పితే. ఇంకా ఎంత గార్డెన్లో మొక్కలు పెంచుకున్న ఉపయోగం ఏముంది? ఈ విధంగా కింద పడేస్తున్నాయి, మట్టి అంతా పాడు చేస్తున్నాయి. చాలా శుభ్రంగా ఉంచుకుంటున్నాను నేను. మొన్న ఈ మధ్య దాకా పందికొక్కులు, ఆ తర్వాత ఎలుకలతో ఆ బెడద పోయిందనుకున్నాను. మళ్ళీ కోతులు, ఏం చేయాలి, చచ్చినట్టు ఊడ్చుకున్నా.